తెలుసుకుంటూ వాక్య భాగంలో ప్రవేశిద్దాం. వాక్య భాగంలో ప్రవేశించాలా దేవుడి నామానికి స్తోత్రాలు. కూడి చేరొచ్చిన మీ అందరికీ వందనాలండి. మంచిదండి, చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా యేసయ్యా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన గత నాయన ఆదివారం నుంచి ఆదివారం వరకు నాయన తోడు ఉన్న దేవా నీకే స్తోత్రాలు తండ్రి. ఈ దినోత్సవం నాయన ఎంతో మంది వచ్చిన దేవా నీకే స్తోత్రాలు తండ్రి. జరుగుతాడు నాయన ఈ ప్రార్థనా కుటుంబంలో తోడుగా ఉండండి అయ్యా. నాయన పాట పాడుచుండగా నాయన ప్రభు మంచి స్వరం ఇచ్చారు తండ్రి. అలాగే నాయన వాక్య భాగంలో ప్రవేశిస్తున్న కూడా మాకు నాయన తోడుగా ఉండండి అయ్యా. నాయన ప్రభా చెప్పే మాటలు ఆయన వినగలిగే చెవులు అనుసరించి ఆత్మ గ్రహించే మనస్సు నాకు మాకు ప్రతి ఒక్క బిడ్డలకి దయచేయండి తండ్రి అయ్యా. నాయన మీరు సముద్ర తీరంలో అరణ్య ప్రదేశాల్లో సమాజ మందిరాల్లో నీ సువార్త నాయన ప్రకటించినప్పుడు నీ మాటలు బట్టి ఎంతమంది మారు మనసు పొందారు తండ్రి. సముద్ర తీరంలో ఉన్న యొక్క హృదయాన్ని తెలిసినట్టుగా ఇక్కడ కూడి బిడ్డ యొక్క హృదయాన్ని శబ్దాంతర ద్వారా వినడం బిడ్డ యొక్క హృదయాల ప్రభావం మీరు తెరవండి. నీ వాక్య వెలుగులో నాయన వారి హృదయాన్ని సరి చేసుకోవడానికి సహాయం దయచేయండి నాయన. ఆది నుంచి అంతవరకు నేను మీరే తోడుగా ఉండి మహిమ ఘనత పొందమని అతి శ్రేష్టమైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బట్టి అడిగేడుకున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి, వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ద్వితీయోపదేశకాండం, పరిశుద్ధ గ్రంథం నుంచి ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 18వ వచనం చదువుకున్నట్లయితే, వ్యభిచరింపకూడదు. చాలండి ప్రియమైన సహోదరి సహోదరులారి మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు చూడండి, దేవుడు అరణ్యము నుంచి ఐగుప్తు ప్రాంతం నుంచి విడిపించి చూడండి ఒక స్థలానికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ దేవుడు చూడండి ఒక కొండ మీద మోషే ద్వారా కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడండి. ఆ ఇచ్చినటువంటి చూడండి కొన్ని ఆజ్ఞల్లో చూడండి, ఇదిగో ఒక ఆజ్ఞ ఏంటంటే వ్యభిచరింపకూడదు. చూడండి దేవుడు చూడండి ఇచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా ఉండబడినటువంటి ఏంటంటే వ్యభిచారం అనేది దేవుడి దృష్టికి ఏంటంట పాపం అంటే. కాబట్టి చూడండి మనుషుడిగా ఉన్నటువంటి జీవితంలో ఆయనను ప్రేమించి మట్టిలో ఉన్నటువంటి నిన్ను ఇదిగో ఆయన జీవాత్మనుంది దేహాన్ని ఇచ్చి ఇదిగో నీకు ఒక సాటి అయిన సహాయాన్ని ఇచ్చి ఇదిగో ఏమితో నువ్వు సంతోషంగా జీవించి ఇదిగో కుమారులుగాను ఇదిగో నీ వంశాన్ని వృద్ధిపరచు అని దేవుడు చూడండి మనకు కావాల్సింది మానవుడికి ఇస్తే, మానవుడు చూడండి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ వ్యభిచారం వైపు దాసుడైపోతున్నాడు. దేవుడు ఇచ్చిన వాటిని విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్న పాపాన్ని పట్టుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ఏమని హెచ్చరించాడంటే నువ్వు వ్యభిచారిగా ఉండకూడదు. ఎందుకంటే వ్యభిచారి ఉన్నటువంటి నీ జీవితం అంట దేవుని దృష్టికి దోషం ఉంది, పాపం ఉంది. చూడు, ఒక యవనస్తుడంట ఒక దేశానికి రాజుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క కుమారుడు అంట షేకెం అనేటువంటి పట్టణములో చూడండి హామాన్ అనేటువంటి వ్యక్తికి ఒక కుమారుడు ఉన్నాడు. హామాన్ అనే వ్యక్తి యొక్క కుమారుడి పేరు కూడా షేకెం. ఇతనంట చూడండి ఎంతో ప్రీతి కలిగిన వ్యక్తి ఆ తండ్రికి. అయితే చూడండి షేకెం అంట ఒక దినానంట ఆ ఉన్నటువంటి ప్రదేశంలో నడుచుకుని వెళ్తుంటే యాకోబుకి చూడండి లేయాకి పుట్టినటువంటి కుమార్తె అయినటువంటి దీనా అనే ఒక స్త్రీ అంట ఆ దేశపు కుమార్తెను చూస్తానికి, ఆ దేశాన్ని చూస్తానికి, ఆ దేశాన్ని చూడండి సందర్శించడానికి ఆ ప్రాంతానికి వెళ్ళిందంట. ఆ ప్రాంతానికి చూడండి సందర్శిస్తానికి పోతే అక్కడ చూడండి యవనస్తులైనటువంటి షేకెము ఆ దీనాన్ని చూశాడంట. ఆ దీనాన్ని చూసి ఏం చేశాడంటే ఆ దీనాన్ని బలవంతం చేసి తనతో శైలించాడంట. ప్రియమైన సహోదరి సహోదరులారా చూడండి, తనతో చూడండి
చూడండి బలవంతం చేసి తనను చూడండి వ్యభిచరించి తనతో పాపం చేసి అది చేయడమే కాకుండా తనను తీసుకెళ్ళి తన యొక్క గృహంలో ఉంచాడు. ఉంచి చూడండి తండ్రిని పిలిచి చెబుతున్నాడు, అయ్యా ఇదిగో ఈ స్త్రీ మీద ఇంకా నాకు ప్రేమ ఏమలేదంట, బాలేదయ్యా. కాబట్టి ఇదిగో ఈ స్త్రీని నేను వివాహం చేసుకున్నాను, కాబట్టి నువ్వు వెళ్ళి అతని యొక్క తల్లిదండ్రులతో మాట్లాడమని చెప్పాడు. చూడండి ఆ మాటకి హాబోలు చూడండి ఏం చేశాడంటే ఆ తండ్రి అయినటువంటి యాకోబు యొద్దకు వచ్చి, అయ్యా ఇదిగో నీ కుమార్తె దీనాని నా కుమారుడైనటువంటి షేకెము ఎంతో ఇష్టంగా ప్రేమిస్తున్నాడయ్యా, కాబట్టి ఆ స్త్రీని మాకు ఇచ్చి వివాహం చేస్తావా అని అడుగుతున్నాడండి. ఎప్పుడు అడుగుతున్నాడు ఇదంతా? ఒక స్త్రీని పాడు చేసిన తర్వాత, ఒక స్త్రీని చూడండి, ఒక అమ్మాయిని చూడండి చెరిపిన తర్వాత అప్పుడు అడుగుతున్నాడు ఏమనంటే, ఆమె మీద నాకు ఇంకా ప్రేమ అనేది అది ప్రేమేనండి. చాలా మంది చూడండి నేటి కాలంలో ఉన్నటువంటి యవనస్తుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే చూడండి, చూడగానే ఏం కలుగుతుంది? ప్రేమ కలిగిందండి. చూడగానే చూడండి ఆ కలిగిన ప్రేమను బట్టి చూడండి తనతో జీవితంలో సంతోషం ఉండాలి, ఆనందంగా ఉండాలి అనుకున్నారే కానీ చూడండి వారు ప్రేమించినటువంటి స్త్రీతో కానీ పురుషుడితో కానీ పాపం చేస్తారు. చూడండి ఆ పాపాన్ని ఏమనుకున్నారన్న? ప్రేమ అనుకున్నారు. ప్రేమైన సహోదరి సోదరులారా, వివాహం అవ్వకముందులే చూడండి అనేకమైనటువంటి యవనస్తులు చూడండి తప్పుడు మార్గాల్లో నడుస్తూ చూడండి తప్పుడు క్రియలో నడుస్తూ అనేకమైనటువంటి స్త్రీ పురుషులు చూడండి ఈ వ్యభిచారానికి అలవాటు పడిపోయి వివాహం చేసుకోకుండానే గర్భవతులు అవుతున్నారు. చూడండి గర్భం చేసుకొని ఏం చేస్తున్నారు? దాన్ని తీసేసుకోవడానికి చూడండి అబార్షన్ చేసుకుంటున్నారు. చూడండి వీటి వల్ల చూడండి ఒక చూడండి చిన్న పిండం చూడండి ఏమవుతుందంట, ఒక ఏమైపోతుందండి? చనిపోతుంది. ప్రియమైన సహోదరులారా, వ్యభిచారం వల్ల మనుష్యుడు ఒక నరహత్యకి ఏమైపోతున్నాడండి? నరహత్య చేయడానికి కూడా మారిపోతున్నాడు. ఆ గర్భాన్ని చూడండి, వచ్చిన గర్భాన్ని కూడా చంపేసుకున్నారు. ప్రియమైన సహోదరులారా, ఇవన్నీ చూడండి వివాహం అవ్వకముందరే వ్యభిచారానికి దాసులైపోయి చూడండి ఈ మోపు చూపును బట్టి ఈ లోకాన్ని బట్టి ఈ లోకంలో యవనేచ్ఛను బట్టి వారి యొక్క జీవితాన్ని చూడండి వ్యభిచారానికి దాసోహం చేసుకొని అతను ఎవరో అతను ఎలాంటి వాడు ఏ స్థితిలో ఉన్నాడో తెలియక చూడండి వారి యొక్క జీవితాన్ని ఏం చేసుకున్నారంట? పాడు చేసుకున్నారు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఒక యవనస్తురాలు చూడండి తల్లిదండ్రులకు ఎంతో ఇష్టమైన కుమార్తె అంటారు. తల్లిదండ్రులు ప్రయాసపడి ఆ చిన్న బిడ్డను చూడండి ఒక యవ్వన వయసు వచ్చేదాకా కష్టపడి పెంచారు. తల్లిదండ్రులు తినక ఉండి లేక చూడండి ఎంతో కష్టపడి ఒక యవ్వన వయసు వచ్చేదాకా చూడండి ఆ కుమార్తెని ఎంతో ప్రయాసపడి పెంచారంట. ప్రయాసపడి చూడండి ఆ కుమార్తెని పెంచకుండా ఆమె కావాల్సింది ఆమెకి ఏది కావాలంటే అది ఎలా ఉండాలంటే అలా దాని కోసం చూడండి సపరేట్ ఒక రూము, తన కోసం చూడండి ఆ తన అడిగిన వస్త్రాలు తను ఏది అడిగితే దాన్ని తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళంటే. అప్పులు చేసేనా కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ అన్ని తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళంట. ప్రియమైన సహోదరి, అలాంటిది చూడండి ఈ వ్యక్తి అంట డైలీ కాలేజీకి వెళ్తా ఉండేదంట. చదువుకోవడానికి డైలీ కాలేజీకి వెళ్తా ఉన్నటువంటి సమయంలో చూడండి ఆమె డైలీ కాలేజీకి వెళ్ళే సమయంలో ఒక ఆటో వ్యక్తి చూడండి ఆమె డైలీ కాలేజీ తీసుకెళ్తా ఉండేవాడు. డైలీ ఆమె తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో చూడండి ఆమెతో మాట్లాడుతూ ఉండేవాడు అంట. ఆ మాటలు ఎలా ఉన్నాయంటే చూడండి ఎంతో సంతోషంగా ఉన్నాయి, తనకు ఆనందంగా ఉన్నాయంట. తల్లిదండ్రుల కంటే ఇరుగు పొరుగు వారి కంటే స్నేహితుల కంటే ఇతని మాటలు తనకి ఎంతో ఎలా ఉన్నాయండి? ఆకర్షణీయంగా ఉంది అంటారు. చూస్తానికి మరలా ఆ వ్యక్తి చూడండి అందంగా ఉన్నాడండి. ఎలా ఉన్నాడండి? అందంగా కనిపించాడండి, మంచివాడి ఉన్నాడంట. ప్రియమైన సహోదరి సోదరులారా, చూడండి అలా అందంగా ఉండి చూడండి చూస్తానికి రమ్యంగా ఉన్నాడు, కండలు తిరిగిన వాడు ఉన్నాడు, అతను మంచివాడు ఎవరని తనను నమ్మి చూడండి తన తల్లిదండ్రులు కూడా దూరం పెట్టేసినాడు. తన తండ్రి తల్లి
ఏమి చేయాలో చూడండి, ఇంకా అతను ఆమెకి అవసరం లేదండి. ఇష్టమైన చోటుకల్లా తీసుకెళ్తున్నాడు, తను కోరుకున్నల్లా తీసుకొచ్చేస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తిని భయంకరంగా నమ్మిందండి. నమ్మి చూడండి ఏం చేస్తుందండి, కాలేజీకి వెళ్తుంది. తర్వాత ఆమె సినిమాకి పోవాలన్నా, షికారు పోవాలన్నా, ఏదైనా వస్తువు కొనుక్కోవాలన్నా అతను తీసుకెళ్ళి ఆమె కొని పెడతాడు. కాబట్టి ఆ ప్రేమ చూడండి తల్లిదండ్రుల ప్రేమ కంటే ఎక్కువ అనిపించింది ఆమె. తన నమ్మింది, తనతో పాటు జీవితాంతం ఉండాలనుకుంది, తన వివాహం చేసుకోవాలనుకుంది. ఆ వ్యక్తిని ఒక దినాన్ని అడిగింది, అయ్యా ఇదిగో ఈ దినములు ఇదిగో నన్ను వివాహం చేసుకుంటావా, నేను నీతో సంతోషంగా జీవించాలనుకున్నాను, నా తల్లిదండ్రులకంటే నువ్వే ఎక్కువ అనుకున్నాను, నన్ను వివాహం చేసుకుంటావంటే ఆ యవనస్తుడు అడుగుతున్నాడంట, ఇదిగో నేను వివాహం చేసుకోవాలంటే నువ్వు నన్ను ఎంత ప్రేమించావు నాకు తెలియాలి, ఆ ప్రేమ తెలియాలి. కాబట్టి ఆ ప్రేమ నాకు చూపిస్తావని అడిగితే ఏమంటున్నా, ఆ ప్రేమని నేను ఎలా చూపించాలి నీకు అన్నప్పుడు చూడండి, ఒక దినాన నువ్వు నేను ఇద్దరం ఒక స్థలంలో సంతోషంగా జీవిద్దాం, అప్పుడు నీ ప్రేమ ఎంత ఉందో నాకు తెలిసిద్దని చెప్తే చూడండి తల్లిదండ్రులు విడిచిపెట్టింది. ఆ యవనస్తుడి దగ్గరికి వెళ్ళి చూడండి ఒక రోజు మొత్తం చూడండి తనతో సంతోషంగా జీవించింది. శరీరపరంగా చూడండి, అలాగే చూడండి పాపం చేసింది ప్రియమైన సహోదరి. అలా పాపం చేసిన తర్వాత చూడండి ఇదిగో కొన్ని దినాలకు చూడండి ఇదిగో అతను కోసం రావట్లేదండి. డైలీ కాలేజీకి వెళ్తుంది, ఆటో నుంచి వస్తుంది, ఆటో వ్యక్తి రావట్లేదు, ఆ యవనస్తుడు రావట్లేదు. కాబట్టి ఏం చేయాలో తెలియట్లా. చూడండి కొన్ని నెలలు అలా గడిచిపోయింది ప్రియమైన సహోదరి. కొన్ని నెలలతో చూడండి ఆ యవనస్తురాలికి ఏం జరిగిందంటే చిన్నగా ఒంటి మీద చిన్న చిన్న కురుపులు రావడం మొదలుపెట్టింది. ఆ కురుపులు వస్తుంటే ఆమె అక్కడ ఉన్నటువంటి చూడండి అద్దాని దగ్గరికి వెళ్ళి అద్దంలో తన ముఖం చూసుకుంటే చిన్న చిన్న కురుపులు వస్తుంటే ఆ కురుపులతో పాటు జ్వరం వస్తుంటే ఏం చేయాలో తెలియక చూడండి ఒక హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి అసలు నాకేమైంది, జ్వరం ఎందుకు వస్తుంది, ఇలా కురుపులు ఎందుకు వచ్చినాయని బ్లడ్ టెస్ట్ చేయించి చూడండి. అలా బ్లడ్ టెస్ట్ చేయించగానే తనకి తెలిసిన విధానం ఏంటంటే ఆమెకి హెచ్ఐవి ఉన్నాడు. ఆమె జీవితంలో చూడండి ఒక వ్యక్తినే కలిసింది, ఆ వ్యక్తి వల్ల ఏమొచ్చిందంటే ఆమెకి హెచ్ఐవి వ్యాధి వచ్చింది. ప్రేమల సహోదరి నిండా చూస్తే ఆమెకి 18 సంవత్సరాలు. చూడండి ఆ హెచ్ఐవి వ్యాధితో బాధపడుతూ కొన్ని దినాలకి చూడండి ఒక మాస్టర్ గారి దగ్గరికి వచ్చి చెబుతున్నాయ్యా, నా జీవితం ఇది అలాగే అయిపోయిందయ్యా, నేను ఇది ఒక యవనస్తుని నమ్మానయ్యా, తనకు చూడ ఇదిగో ఎంత చూడ అందంగా ఉన్నాడు, ఇదిగో నా తల్లిదండ్రులు నన్ను ప్రేమగా చూస్తున్నాడని ఇదిగో ఈ లోకంలో నడిచి ఈ పాపంలో జీవించి ఇదిగో నా జీవితాన్ని పాడు చేసుకున్నానయ్యా. అతనికి 2 కుమారులు ఉన్నారు, వివాహం అయింది, కుమారులు ఉన్నారు. ప్రియమైన సహోదరి చూడండి ఏమైపోయాడండి, ఇదిగో తను ఎంతో నమ్మించి మోసం చేశాడు. ప్రియమైన సహోదరి ఆ యవనస్తురాలు అంటుంది, ఇప్పుడు నా తల్లిదండ్రులు ఒక యవ్వన దశ నాకు వచ్చింది కాబట్టి నాకు వివాహం చేయాలని, అమ్మ ఎప్పుడు చేసుకుంటామమ్మా వివాహం అని అడుగుతున్నాను. నేనేమీ చెప్పలేకపోతున్నాను నాన్న, ఇదిగో నా పరిస్థితి ఎలాగుంది, ఇదిగో నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు, భయంకరమైన వ్యాధితో నేను బాధపడుతున్నాను అని నా తల్లిదండ్రులు నేను చెప్పుకోలేకపోతున్నానయ్యా. ఈ విభిచారం మత్తులో పడిపోయి పాపంలో పడిపోయి నా జీవితాన్ని నేను కోల్పోయానని చెప్తున్నాను. ప్రియమైన సహోదరి ఈ వ్యక్తి కూడా చూడండి అందముగా ఉందని ఆమెతో పాపం చేసి చూడండి తను రాజు ఉన్న స్థితిని విడిచిపెట్టి ఏం చేశాడంట, తన తండ్రిని పంపిస్తున్నాడు, అయ్యా ఇదిగో ఆమెను వివాహం చేస్తా లేదా అడుగుమని. ఎప్పుడండి వివాహం ముందలే ఆ స్త్రీని పాడు చేశాడు. ఏం చేయాలి, ఆ స్త్రీ బాగుందనుకో నచ్చిననుకో నీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఇదిగో వారి యొక్క తల్లిదండ్రులతో మాట్లాడని చెప్పాలి, కానీ నువ్వు నీ ఇష్టానుసారంగా ఆమెతో పాపం చేస్తే దానివల్ల ఉపయోగం ఉందండి. ఏమైపోయింది చూడు, నా తండ్రి వచ్చి అడిగినప్పుడు యాకోబు తన కుమారులు పిలిచి అడుగుతున్నాడంటే, సరేనయ్యా మరి మనం యూదులం కాబట్టి ఏం చేయాలి,
మనం ఇశ్రాయేల్ కాబట్టి మనకు ఉన్నటువంటి ఆచారం ఏంటంటే మనం సున్నత బంధాలు కాబట్టి ఆ వ్యక్తిని కూడా సున్నత బంధమని మనం అతను తీసుకొని వివాహం చేసుకుందాం, మన సహోదరుని వాళ్ళకి ఇద్దామని చెప్పి చూడండి చెప్పిన మాట ప్రకారం యాకోబు చెప్తే ఆ తండ్రి చూడండి ఆ ఉన్నటువంటి ప్రజలందరినీ పిలిపించి, షేకెము ప్రజలందరినీ పిలిపించి, ఇదిగో ఈ జనం అంతా కలుస్తారు, నా కుమారుడు ఆ స్త్రీని వివాహం చేసుకున్నాడు, మనం కూడా వారి యొక్క కుమార్తెను కానీ వివాహం చేసుకొని బంధువులు అవుదాం, కానీ వారు సున్నత బంధం అన్నారు కాబట్టి సున్నత పొందుదామని చూడండి అక్కడ ఉన్నటువంటి యవనస్తులందరూ ప్రతి ఒక్క మనుషుడు సున్నత పొందాడండి. పురుషులందరూ సున్నత పొందితే చూడండి ఈ యాకోబు కుమారులు అయినటువంటి షిమ్యోను, అలాగే చూడండి లేవియా ఇద్దరు కలిసి అక్కడ ఆ పట్టణంలో 3 రోజుల నుంచి గాయంతో ఉన్నటువంటి ఆ మనుషులు యవనస్తుల మీద పడి వారిని చంపేశాడు. వారిని చంపి వారి యొక్క సహోదరైనటువంటి దేనాన్ని ఆ షేకెము యొక్క నివాసం నుంచి తీసుకొచ్చారండి. కత్తితో వాళ్ళందరూ చంపారు. చూడండి వ్యభిచారం వల్ల మనుషుని జీవితం ఏమైంది అతనమైంది. నువ్వు ఒక యవనస్తుడైనా నీ తల్లిదండ్రులు వ్యతిరేకించి ఈ లోకంలో మనుషులు వ్యతిరేకించి ఆ వ్యభిచారానికి దాసులు అయిపోయి నీ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నాను. నీ జీవితం ఏమైతే చిన్న భిన్నమైపోయింది. కుటుంబంలో ఉండలేవు, నెమ్మదిగా బ్రతకలేవు, నీ యొక్క జీవితం ఎటువంటి మనశ్శాంతి ఉండదు. కాబట్టి వ్యభిచరించొద్దని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చాలా మంది వారి యొక్క జీవితాన్ని ఏం చేసుకున్నారంటే చూడండి వావి వరుసలు లేక చూడండి వేరొక భార్యని, వేరొకరి సహోదరు భార్యని చూడండి, వేరొకరి చూడండి భర్తని చూడండి వ్యామోహించి మోహించి చూడండి ఎంతమంది వారి యొక్క జీవితాన్ని పాడు చేసుకున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులు చూడండి వారి విధానాన్ని ఏమన్నారంటే తన పొరుగు అని భార్యను కూడా వాడు అట్టి ప్రకారమే ఏమవుతారంట. చూడండి సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయం 29వ వచనం చదువుకున్నట్లయితే తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. చూడండి ఏంటండి వేరొకరు భార్యను కూడేవాడు అంట, ఆ ప్రకారమే నాశనం అవుతాడు. నేను సహోదరుడు నమ్మి ఇంటికి తీసుకొస్తే నీ యొక్క సహోదరుడు కదా నాన్న కదా నువ్వు నమ్మకపోతే మరి యొక్క భార్యల వైపు నీ మోపు చూపులు చూస్తే నీ జీవితం ఏమైంది ఆ ప్రకారమే నాశనం. నువ్వు అనుకోవచ్చు నాకేమవ్వట్లేదు కదా, నేనేమి చేయట్లేదు కదా, నేను ఒక ధనవంతుని, నేను ఒక రాజుని, నేను ఒక ఉన్నతమైన వాడిని, నేను వాళ్ళ భార్యను కూడిస్తే ఏమైపోయింది అని అనుకోవచ్చు. ప్రియమైన సహోదరి ఒక రాజు యొక్క కుటుంబం పాడైపోయింది. దావీదు అనేటువంటి ఒక రాజు అంట ఒక దినాన్ని ఏం చేస్తున్నాడంట. చూడండి 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నట్లయితే 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నట్లయితే వసంతకాలమున 2వ వచనం చదువుకున్నట్లయితే ఒకానొక దినమున పొద్దుగూకు వేళ దావీదు పడక మీద నుంచి లేచి రాజనగరి మిద్ది మీద నడుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి చూచి దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలీయాబు కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్యైన బెత్షెబాను తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. చూడండి ఈ స్త్రీ ఎవరంట బెత్షెబా అనేటువంటి స్త్రీ అంట ఉరియా యొక్క భార్య, అంటే వేరొకరి భార్య. ఈ ఉరియా యొక్క జీవితం ఏంటంటే అతను చూడండి ఈ రాజ్యంలో అంట ఒక సైనికుడు అండి.
ఎప్పుడు యుద్ధం జరిగేటప్పుడు ఆ రాజ్యం మీద చూడండి, ఎప్పుడు ఎవరు యుద్ధానికి వచ్చినా కానీ ఈ సైనికుడు ఆ రాజ్యం కొరకు ప్రాణాలు పెడతానికి సిద్ధపడే వ్యక్తి. అలాంటి చూడండి తన భార్య బెత్షెబ ఒక దినం స్నానం చేస్తుంటే దావీదు చూడండి ఆమె చూడగానే ఆమె బహు సౌందర్యం కనిపించిందంట. ఈ దావీదుకి భార్య లేరా? భార్య లేరండి. ఏమకి చూడండి, ఈ దావీదుకి చూడండి సౌలు యొక్క కుమార్తె ఉంది, కొంతమంది భార్యలు ఉన్నారు, కొంతమంది ఉపపత్తులు ఉన్నారు. ప్రియమైన ఎంతమంది ఉన్నారు కానీ చూడండి ఈ వ్యక్తి దేనికి అలవాటు పడ్డాడు? వ్యభిచారానికి అలవాటు పడ్డాడు. ఏమైందంట? అందంగా ఉంది. నీ తోటి యొక్క సహోదరు యొక్క భార్య అందం ఉంది, ఇగో నీ తోటి స్నేహితుడి యొక్క భార్య అందం ఉంది అని నువ్వు చూడండి ఆమె మీద మోము చూపు చూసినట్లయితే ఈ దావీదులాగా నీ జీవితం కూడా ఏమైతే పాడైపోయింది. వ్యభిచారానికి అలవాటు పడకూడదు ప్రియమైన సహోదరు. ఈ దావీదు చూడండి ఆ స్త్రీని చూశాడంట, అందం ఉందని తీసుకొచ్చి ఆమెతో సైనించి వ్యభిచరించినందుకు ఏం జరిగింది? ఏం జరిగిందండి? ఆమె గర్భవతి. అందుకని చూడండి ఒక మాట, పాపం పరిపక్వై ఏదన్నా చూడండి దురాశ గర్భం దాల్చి పాపం పరిపక్వై మరణం పొందిందంట. ఇతను కూడా దురాశ ఏంటంటే ఇదిగో తన బంటుడైనటువంటి తన సైన్యంలో చూడండి ఒక యవనస్తుల యొక్క భార్యని తన దురాశతో చూసాడండి. వారి వరుసల్లో చూడండి తన అన్న భర్త లేదు, తన తమ్ముడు భర్త లేదు, తన స్నేహితుడి భార్య లేదు. ఏంటండి? తన అన్న భార్య లేదు, తన తమ్ముడు భార్య లేదు. చూడండి తన యొక్క వదిన లేదు, చూడండి తన యొక్క బావ యొక్క భార్య లేదు, తన యొక్క మామ యొక్క భార్య లేదు, మామల లేదు. చూడండి వారి వరుసలు లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి కాలంలో చూడండి వృద్ధులు సైతం కూడా వారి వరుస. నీకంటే పెద్దవాడే, నీకంటే పెద్దదే, ఆమెతో నేను పాపం చేయొచ్చా, ఆమెతో నేను జీవించవచ్చా, ఆమెతో చేస్తే ఇదిగో నా కుటుంబం ఏమైపోయిందో, ఇప్పుడు దాకా నేను సంతోషంగా జీవించాను, అలాంటి కుటుంబం పతనం అయిపోయిందేమో, నీకు ఎన్నాళ్ళు ఇదిగో నా కుమార్తెతో నా కుమారుతో నా భార్యతో నేను ఆనందంగా ఉన్నాను, ఈ విచారానికి అలవాటు పడిపోతే నేను ఏమైపోతాను అనేటువంటి ఆలోచన చాలా మందికి లేదు. ప్రియమైన సహోదరి సోదరులు, ఎందుకంటే జాగ్రత్త అంట ఏనండి, జాగ్రత్త జరిగించేవాడంట కేవలము బుద్ధి శూన్యుడు. ప్రియమైన సహోదరి, బుద్ధి ఉంటుందో చెప్పండి? బుద్ధి ఉన్నవాడైతే చూడండి వామి వర్షం లేకుండా జీవిస్తాడా? బుద్ధి ఉన్నటువంటి వాడైతే చూడండి ఇదిగో నా స్నేహితుడి యొక్క భార్య ఆమెతో నేను పాపం చేయొచ్చు అనుకుంటాడా? అనుకుంటాడండి? అనుకోరండి. నా స్నేహితుని యొక్క భర్త, నా స్నేహితుని యొక్క భార్య ఆమెతో నేను పాపం చేయొచ్చా? ఇగో నా సహోదరు యొక్క భార్య, ఇగో మా అక్క యొక్క భర్త, నేను ఆమెతో పాపం చేయొచ్చా? చూడండి నేటి కాలంలో వారి వరుస చిన్నమ్మ లేదు, చూడండి బాబాయ్ లేదు, చూడండి మామయ్య లేదు, చూడండి వారి వరుసలైన జీవితం ఎంతో మంది చూడండి ఈ వ్యభిచారానికి బానిసైపోయి చూడండి ధనం కొరకు కానీ ఇదిగో అనేకమైన లాభాపేక్ష కొరకు కానీ ఆస్తుల కొరకు కానీ చూడండి ఇదిగో అందము కొరకు కానీ చూడండి లోకంలో ఉన్నటువంటి ఈ మోము చూపుల కొరకు కానీ పాపములతో చూడండి వారి యొక్క శరీరాన్ని పాడు చేసుకున్నారు. ప్రియమైన సహోదరులు, మరి రాజే నేను పోకపోతే నన్ను చంపేస్తానని భయంతో చూడండి బెత్షెబ వెళ్ళి ఆ వ్యక్తితో పాపం చేస్తే నేను రాజు అనే గర్వంతో చూడండి ఆ స్త్రీని చెరుపుతాడు. ప్రియమైన సహోదరులు, వ్యభిచరించి చూడండి ఏమని చేశాడు? పాపం చేస్తే ఆ పాపం వల్ల ఏమొచ్చిందంట? గర్భం వచ్చింది. భర్త ఏమో చూడండి అమాలేకులతో యుద్ధం చేస్తాడంటే మరి ఈ గర్భాన్ని ఎవరికి చెప్పాలి? నేను ఇంటి దగ్గర ఉన్నాను, నా భర్త లేనప్పుడు ఈ గర్భం వచ్చింది కాబట్టి దాన్ని ఏం చేయమంటావు అని రాజు భక్తులు పంపిస్తే ఆ రాజు చూడండి ఎంతో జ్ఞానం ఏం చేస్తున్నాడండి, ఆ ఉరియాన్ని యుద్ధం నుంచి ఆపేపించి ఇంటికి వెళుతున్నాడు. వెళితే ఆ ఉరియా నీతి మంత్రుడు. ప్రియమైన సహోదరి ఎలాంటి నీతి మంత్రుడు అంటే ఆ ఉరియాని పిలిచి తన భార్య దగ్గరికి ఆ రాత్రికాల సమయంలో పంపించాలని రాజు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయ్యా వారందరూ యుద్ధం చేస్తారు కానీ ఇదిగో రాజుగా నీకు ఇదిగో నేను సెలవిస్తున్నాను, నువ్వు నీ భార్యతో సంతోషంగా జీవించండి. ఆయన అన్నాడు, అయ్యా నా స్నేహితులు నా సహోదరులు
అధికారులు వీళ్ళందరూ యుద్ధం చేస్తుంటే నేను ఎలా నా భార్యతో సంతోషంగా ఉండగలుగుతాను? రాజు అయితే ఏం చేస్తాడండి, అతని భార్యతో సంతోషంగా ఉన్నాడు. కానీ ఆయన ఏమన్నాడు, నేను నా భార్యతో సంతోషంగా ఉండగలుగుతానా? అక్కడ యుద్ధం జరుగుతున్నాయా, మన వారు ఎంతో మంది చనిపోతున్నారయ్యా, మన రాజ్యం కోల్పోయామనుకో ఏంటయ్యా పరిస్థితి, కాబట్టి నేను యుద్ధానికి వెళ్తాను అని అనుకుంటే, అలా కాదు నువ్వు ఉండు, నేను చెప్పినప్పుడు యుద్ధానికి వెళ్దాం అంటే అతను చూడండి ఇంటికి వెళ్ళకుండా ఆ రాజు చూడండి, ఆ రాజు యొక్క మందిరంలో చూడండి, అక్కడ ఉన్నటువంటి యుద్ధానికి పోవడానికి సిద్ధంగా ఉన్న ప్రజలతో పాటు ఇతను కూడా ఉంటాడండి అక్కడ. అయితే చూడండి రాజు చూసి అతను ఇంటికి పోవట్లేదని ఒక దినాన్ని పిలిచి అతనికి ఆతిథ్యం ఇచ్చాడు. చూడండి మత్తుడయ్యేదాకా ద్రాక్ష రసాన్ని తాగించి, మద్యాన్ని తాగించి మత్తుడైన తర్వాత ఆ మత్తులోనే వెళ్ళి తన భార్య దగ్గర అతను జీవిస్తాడేమో, ఆ గర్భఫలాన్ని తన భర్త మీద నెట్టొచ్చని ఎంతో ప్రయత్నించిన ఈ వ్యక్తి చూడండి ఎంత మద్యాన్ని తాగినా ఇంటికి వెళ్ళపోయేసరికి చివరకు చూడండి రాజు ఏం చేశాడంటే ఆ ఉరియాన్ని పిలిపించి తనకు చూడండి ఒక లేఖ రాసి పంపించాడండి సేనాధిపతి. ఇదిగో ఈ వ్యక్తిని ఈ లెటర్ తీసుకొచ్చాడు, ఈ ఉరియాని యుద్ధం ఎక్కడ జరిగిందో ఆ యుద్ధం ఎక్కడ జరిగి అక్కడ మరణిస్తారు, అక్కడ ఈ వ్యక్తిని పెట్టమని ఏం పంపించారండి. చూడండి 2వ సమయాల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నట్లండి. ఉదయమున దావీదు యుద్ధం మోపుగా జరుగు చోట ఉరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపోమని యోవాబునకు ఉత్తరం రాయించి ఉరియా చోట పంపించెను. చూడండి పంపించాన్ని బట్టి యోవాబు చూడండి ఉరియా తన మరణ శాస్త్రాన్ని తనే రాసుకున్నాడని తెలుసుకొని ఏం చేశాడండి, నవ్వుకున్నాడు. ప్రేమైన సహోదరులు, నవ్వుకొని వ్యక్తిని తీసుకెళ్లి ఆ యుద్ధం దగ్గర పెట్టాడండి. చూడండి వ్యభిచారాన్ని బట్టి రాజు ఏమైపోయాడు, ఒక మనిషిని చంపాడు, అబద్ధం చెప్పాడు, మనిషిని చంపాడు, పాపం చేసినట్టు రాజు సైతం. కాబట్టి వ్యభిచారాన్ని బట్టి మనుషుడు పాపంలోకి వెళ్ళిపోతాడు, దేవుడికి విరోధం అవుతాడు. దావీదు దేవుడి హృదయాన్ని చూడండి, అలాంటి వాడు దేవుడికి విరోధం అయిపోయాడు. కాబట్టి చూడండి వ్యభిచారం అనేది ఎంతో పాపం. ప్రేమ సవాల్ కోసం నీ పొరుగువాని భార్యను కూడకూడదు. నువ్వే విధంగా అయితే నీ పొరుగువాని భార్యను కొడతావు, ఆ ప్రకారమే నువ్వు కూడా ఏమవుతావు అంట, నశించిపోతావని వాక్యం చెబుతుంది. ప్రేమ ఆ మాట ప్రకారం దేవుడు చూడండి ఒక దైవ సేవకుడి ద్వారా దావీదుని గద్దించడు. ఏమనండి, ఇదిగో ఒక పట్టణంలో 2 మనుషులు ఉన్నారు, ఒకడు ధనవంతుడు అన్నాడు, ఒక దరిద్రుడు అన్నాడు. ఆ ధనవంతుడికి చూడండి అనేకమైన గొర్రెలు ఉంది, ఆ దరిద్రుడు చూడండి ఒక్క ఆడు గొర్రె ఉంది. అయితే ధనవంతుని ఇంటికి మార్గస్తులు ఒకడు వచ్చాడు, అతనికి విందు చేయడానికి ధనవంతుడు ఆ దరిద్రుడైనటువంటి ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి గొర్రె పిల్లని తీసుకొచ్చి దాన్ని చంపి విందు చేసి ఆ మార్గస్తుడికి ఇచ్చాడు. ఎవరు తప్పయ్యా అని రాజుని అడిగితే దావీదు అన్నాడు, ఆ ధనవంతుడిదే తప్పు, అతను ఒక వేడుతో నరికివేయాలని. కానీ ఏమన్నాడండి, అయ్యా దావీదు రాజు ఆ వ్యక్తివి, నువ్వే ఏం చేశాడండి, చక్కగా ఉరియాని చంపి ఆ దుష్యభాన్ని తీసుకొచ్చుకొని ఏం చేశాడంట, వివాహం చేసుకున్నాడు. ఆమె గర్భఫలం ఆ దుఃఖ దినములు గడిచిన తర్వాత తన తెచ్చి వివాహం చేసుకున్నాడు. చూడండి ఉరియాని చంపడానికి దావీదు కారణమయ్యాడు. ఎందుకండి వ్యభిచారాన్ని బట్టి చాలా మంది చూడండి ఎన్నో వార్తలు వస్తున్నామండి, అక్రమ సంబంధాలను బట్టి. ఏదండి ఆ భార్య వేరొకటి అక్రమం ఉంది కాబట్టి ఆ భార్య నేను చంపేశాడు. అక్రమ సంబంధం చూడండి, ఇదిగో మా బావతో నాకు అక్రమ సంబంధం కాబట్టి నా భర్త నాకు అడ్డొచ్చాడు కాబట్టి అతన్ని చంపేశాడు. నా మర్దలతో అక్రమ సంబంధం ఉంది కాబట్టి నా తమ్ముడు నేను చంపేశాడు. వేరొక వ్యక్తి చూడండి ఎక్కడో ఉన్న రోడ్ల మీద ఉన్న వ్యక్తి నా భర్తతో చూడండి, ఇది వేరొక వ్యక్తితో నాకు అక్రమ సంబంధం కాబట్టి నా భర్త నేను చంపేశాడు. చూడండి అనేకమైనటువంటి వ్యభిచారం వల్ల అనేకమైన హత్యలు, అది కుటుంబంలో నెమ్మది ఉండదు, చేసిన ఇద్దరు ఏమైపోయారండి, జైలుకి వెళ్ళి శిక్షణ పెడుతున్నారండి, సుఖంగా జీవిస్తున్నారా. చూడండి వ్యభిచారాన్ని బట్టి ఏ కుటుంబంలో నెమ్మది ఉండదు కాబట్టి
వ్యభిచారాన్ని ఏం చేయాలి? తీసేసుకోవాలి. అందుకే దేవుడు ఆజ్ఞాపించడు వ్యభిచరించవద్దు అని. వ్యభిచారానికి దూరంగా నువ్వు జీవించాలి. ఎవరి వయసులో అలాంటి వ్యభిచారాన్ని బట్టి నీ కుటుంబం పాడైంది, నువ్వు పాడవుతావు, ఎటువంటి సమాధానం ఉండదు, ఎవరు నిన్ను గౌరవించరు. ఇదిగో నువ్వేమవుతావు అంటే యవ్వన జీవితం మొత్తాన్ని పాడు చేసుకున్నవాడు. ప్రియమైన సహోదరులు, కాబట్టి చూడండి, ఇదిగో దావీదు చేసిన పాపాన్ని కంట దావీదు యొక్క కుమారుడు దావీదు యొక్క ఉపపత్తులతో పాపం చేశాడు. నువ్వు అనుకోవచ్చు, నేను ఒక స్త్రీతో పాపం చేస్తే నా భార్యతో ఎవరు పాపం చేయడు కదా, ఆమె గుణవతి, ఆమె మంచిదని నువ్వు అనుకోవచ్చు. కానీ ఒక దినాన్ని ఏమైపోయిందండి? నిన్ను చూసి ఆమె కూడా అలాగే తయారైంది. నీ భార్యను చూసి నా భర్త కూడా అలాగే తయారవుతాడు. ప్రేమైన సహోదరులారా, ఎంతో ప్రేమించి వివాహం చేసుకోవచ్చు. ఈ వ్యక్తిని నేను ప్రేమించి చేసుకున్నాను కదా నువ్వు అనుకోవచ్చు. కానీ ఆ ప్రేమ కొన్నాళ్ళకి ఉండదండి. నువ్వు ఒక వ్యక్తిని మోసం చేయకూడదు. నీ భార్యను కానీ నీ భర్తను కానీ నువ్వు మోసం చేసి విచారానికి దాసులు అవ్వకూడదు. ప్రేమైన సహోదరులు, ఒక యవనస్తుడు అన్నాడు, ఒక అందమైన స్త్రీ వచ్చి, అయ్యా ఇదిగో నాతో నువ్వు పాపం చేయి, నేను నా భర్తకి చెప్పను, ఈ 4 గదుల మధ్య ఉండి నేను ఎన్నాళ్ళ నుంచో నిన్ను మోహిస్తున్నానని చెబుతున్నాను. చూడండి, ఆది కాండం 39వ అధ్యాయం, ఆది కాండం 39వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నట్లయితే, ఆది కాండం 39వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నట్లయితే, అటు తర్వాత అతని యజమాని భార్య యేసేపు మీద కన్ను వేసి తనతో శ్రీనించమని చెప్పాను. అయితే అతను ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినంతయు నా చేతికి అప్పగించిన కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతను ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవరినో లేడు, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగింపగా ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవుడికి విరోధముగా పాపం కట్టుకుందునని తన యజమాని భార్యతో నేను. చూడండి, మనం వాళ్ళు అంటాం, చెప్పండి, ఒక స్త్రీ వచ్చి పాపం చేయమంటే నీ స్నేహితుడి యొక్క భార్య కానీ, నీ అన్న యొక్క భార్య కానీ, లేదా నీ సహోదరు యొక్క భార్య కానీ, ఏదైనా అందమైన స్త్రీ వచ్చి పాపం చేయమందంటే మనం ఏం చేస్తామండి? ఏం చేస్తాం? పాపానికి అలవాటు పడుతున్నాం. ఎవరి వయసులో ఉన్నాంగా, ఎవరు చూస్తలేదు కదా, ఎవరు నన్ను గమనించట్లేదు కదా, ఇదిగో నేను ఎక్కడ ఏం చేసినా ఎవరికి తెలియట్లేదు కదా. ఏమంటారండి? నేను ఎక్కడ ఏం చేసినా ఎవరికి తెలియట్లేదు కదా అనుకుంటారు. ప్రియమైన సహోదరి, దేవుడు అంట మంచివారిని చెడ్డవారిని ఏం చేస్తారండి? చూస్తాడా? చూడటా? నువ్వు అనుకోవచ్చు, ఒక గదిలో నేను పాపం చేస్తున్నాను, నా భర్తకు తెలియదు, నా భార్యకి తెలియదు, సహోదరునికి తెలియదు, ఎవరికి తెలియట్లేదు, నేను ఎక్కడికి వెళ్తున్నాను, అక్కడ నేను పాపం చేస్తున్నాను, అది ఎవరు చూస్తలేదు అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఒక దినాలన్నా నువ్వు చీకటిలో చేసింది బయటికి వెలుగులోకి వచ్చిందండి. ఏ పాపం చేసినా బయటకు వచ్చింది. ఎక్కడ చేసినా ఈ దావీదు అనుకున్నాను, నేను చేసింది ఎవరికి తెలియదులే, నేను చేసిన పాపం ఎవరికి తెలియదులే, ఎవరు చూస్తలేదులే, ఎవరు దాని గురించి మాట్లాడతలేదులే అనుకుంటే ఏమొచ్చిందండి? గర్భం వచ్చింది. దాగిద్దండి, ఎంత ఆపినా కానీ దాగిద్దా చెప్పండి గర్భం. చూడండి, అప్పుడు ఆకాశం నుంచి దేవుడు అంట చెడ్డవారిని మంచివారిని చూస్తాడు. నువ్వు చేసేది, నువ్వు పనుకునేది, నువ్వు లేచేది, నువ్వు నిలబడేది, నువ్వు మాట్లాడేది, నీ హృదయంలో తలంపు మొత్తం ఆయన ఎరిగి ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు, నేను చేసేది ఎవరికి తెలియదులే. ఈ స్త్రీ కూడా అంటుంది, ఇదిగో నేను ఇది 4 గదుల మధ్య ఇదిగో నీతో నేను పాపం చేయాలనుకున్నాను, అది నేను ఎవరికి చెప్పను, నాతో పాపం చేయి, ఇదిగో నేను అంతా అప్పుకుంటాను, అలాంటి వ్యక్తిని ఒప్పుకుంటుంటే నీకేమైంది అంటే అప్పుడు చూడండి యేసేపు ఏమన్నాడండి? యేసేపు ఏమన్నాడు? క్షమించండి, యేసేపు, అమ్మా
నీ యజమానుడు నాకు అన్ని అప్పగించాడమ్మా. ధనాన్ని ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు, పనివారిని ఇచ్చాడు, ఈ గృహాన్ని ఇచ్చాడు, అన్నీ నాకు అప్పగించాడమ్మా. నిన్ను తప్పితే మరి అతను ఎందుకు నాకు నిన్ను అప్పగించలేదు? నీ మీద నాకు అధికారం లేదండి. నీ భార్య తప్పితే వేరొకరి మీద నీకు అధికారం ఉందా? వేరొకరి స్త్రీ మీద కానీ వేరొక పురుషుడి మీద కానీ నీకు అధికారం ఏదండి ఉందండి? చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నట్లయితే, భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు, అలాగనే భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారం లేదు. చూడండి, వివాహం అయిన తర్వాత అంటే నీ దేహం మీద నీ భర్తకు అధికారం. నీ దేహాన్ని పాడు చేసుకోకూడదు. ఇతర వ్యక్తులతో జీవించి ఇతర వ్యక్తులతో వ్యభిచరించి నీ దేహాన్ని పాడు చేసుకుంటే నీ భర్త దాన్ని చూసి సంతోషించలేడు. నీ భార్య కంట నీ దేహం మీద అధికారం ఉందండి. నీ భార్యను విడిచిపెట్టి నేను పురుషుని కదా, నా ఇష్టం వచ్చినట్టు నేను పాపం చేస్తాను, ఏ స్త్రీ అగపడితే ఆ స్త్రీతో నేను పాపం చేస్తాను, నా దేహానికి నా మీద అధికారం ఉందని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ దేహం మీద నీ భార్యకి తప్పితే ఎవరికి అధికారం ఉందా? కాబట్టి నీ దేహం నీ భర్త కంట, నీ దేహం నీ భార్య కంట వేరొక పురుషుని కానీ వేరొక స్త్రీతో కానీ నువ్వు పాపం చేయకూడదు. అందుకని చూడండి, యేసేపు ఏమని చెప్పాడంటే, అమ్మాయి ఇదిగో నీ దేహం మీద నీ భర్తకు అధికారం ఉంది కాబట్టి అతను నాకు నీ దేహాన్ని ఏం చేయలేదంట, అప్పగించలేదు. కాబట్టి నీతో నేను వ్యభిచారం చేయనమ్మా. నీ భర్తకు నేను నమ్మకమైన పని వాడినమ్మా, నన్ను ఒక అధికారిగా నియమించాడమ్మా. మనమైతే చూడండి, తోటి స్నేహితుల విషయంలో అలా నమ్మకంగా ఉండేవాడు, వేరొకరి భార్య విషయంలో నమ్మకంగా ఉన్నాం అనుకుంటా. ఇదిగో ఆమెతో పాపం చేస్తే ఎవరికి తెలిసిందిలే, ఆమెకి ఇష్టమైంది నాకు ఇష్టమైంది. చూడండి, చాలా మంది నేటి కాలంలో ఎలా ఉందంటే, ప్రేమకు పొందలు కాదండి, పెళ్ళైన తర్వాత ప్రేమలు వస్తున్నాయి. భర్తను విడిచిపెట్టి ఇంకో వ్యక్తిని ప్రేమిస్తున్నా. ఒక వ్యక్తి అంటే ఇలాగే భర్తను విడిచి ఇంకో వ్యక్తిని ప్రేమించట, ఆ భర్త కిడ్నీలు అమ్మేసి ఆ డబ్బులు తీసుకొని వేరొకరితో వెళ్ళిపోయిందంట. ఇల్లు కిడ్నీలు 2 అమ్మేసి వెళ్ళిపోయిందంట. ఏందండి చూస్తుందంటే, నువ్వు కిడ్నీ అమ్మేస్తే మన బిడ్డలకి ఆ డబ్బుతో మంచి భవిష్యత్తు ఇవ్వచ్చు అని అమ్మించిందంట. నమ్మించి అమ్మేదాకుందంట. అమ్మిన తర్వాత హాస్పిటల్లో పెట్టి ఆ డబ్బు తీసుకొని ఆ ఇల్లు అమ్ముకొని ఆ డబ్బులన్నీ తీసుకొని మన ప్రియుడితో లేచిపోయిందని న్యూస్. ఎవరి పని దేహం మీద ఉంది అధికారం? ఆ డబ్బులు అయిపోయేదాకా నిన్ను చక్కగా తీసుకెళ్తా, డబ్బులు అయిపోయిన తర్వాత నిన్ను పెట్టి ఇంకోదాన్ని ఏం చేస్తారండి, ఇంకో వ్యక్తితో పాపం చేస్తారు. అనుకోవచ్చు, కొన్ని దినాలకి నువ్వు కూడా మనిషికి ఏమవుతావండి, నీకు నీ భర్త ఎలాగైతే విరక్తి కలుగుతున్నాడు, అతను కూడా నువ్వు అలాగే విరక్తి కలుగుతావు. కొన్ని నాన్నకి ప్రేమ ఉండదు. చాలా మంది ప్రేమించిన తర్వాత చూడండి, పెళ్ళైన తర్వాత ప్రేమిస్తారు. పెళ్ళైన తర్వాత ప్రేమ వచ్చిందా చెప్పండి? అసలు వచ్చిందా వేరొకరి మీద? అది ప్రేమ అంటారా? చూడండి, వ్యభిచారం. కాబట్టి ఇదిగో ఈ యవనస్తుడు అన్నాడు, అమ్మాయి ఇదిగో నేను నీ మీద ఎటువంటి పాపము చేయనమ్మా అని తన బలవంతం చేస్తున్నా, తన వస్త్రాలు లాగినా అక్కడి నుంచి ఏమైపోయాడండి, పారిపోయాడు. ప్రియమైన సహోదరి, అట్లాంటి యవన వయసులో నువ్వు దేవునికి విరోధంగా జీవించకుండా దేవునికి నమ్మకంగా జీవించగలవా? అయ్యా, అరవణంలో దేవుని దృష్టికి నేను అలా వేషధారణ అవుతాను, ఆయన దృష్టికి నేను అలా ఇదిగో దోషం అవుతానని చెప్పి స్పష్టంగా చెబుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరు, ఎందుకంటే ఈ భార్య మీద అధికారం లేకుంది, భర్త మీద అధికారం భార్య కింద లేదు, వేరొకరికి అధికారం లేదు. కాబట్టి చూడండి ఏమన్నాడంటే, అమ్మాయి ఇదిగో నేనెట్లా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవుని దృష్టికి విరోధంగా పాపం కట్టుకుందనని తన యజమాని భార్య కన్నాడు. అంత నమ్మకంగా నువ్వు దేవుళ్ళు ఉన్నావు అనుకో, దేవుడు నిన్ను భర్తగా చేస్తాడు. ఏసేపు నమ్మకత్వాన్ని బట్టి తను ఫలిచ్చే కొమ్మలాగా యవ్వన వయసు నుంచి దేవుడికి భయపడి బ్రతికాడు. మరి మనం ప్రార్థనకి వెళ్తున్నామే, పాటలు పాడుతున్నామే, దేవుడి సన్నిధిలో జీవిస్తున్నామే, మరి మనలో వ్యభిచారం పోయిందా లేదా?
ఏనాడైనా గమనించావా? ఆ వ్యభిచార చూపులు కానీ, ఆ వ్యభిచార తలంపులు కానీ, ఆ వ్యభిచార మోహంలో ఉన్నటువంటి జీవితం కానీ నీ నుంచి వెళ్ళిపోయిందా లేదా గమనించావా? చాలా మంది చూడండి పాపంతో నిన్ను ఉన్నారు, దేవుడు నమ్ముకొని కూడా పాపులు ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు కుటుంబం అలాగే చూడండి దేవునికి దూరమైంది. తను వేరొక భార్యను కొన్నందుకు తన భార్యను చూడండి, ఉపపత్రుని, తన కుమారుని చూడండి, తన కుమార్తెని తన సొంత కుమారుడే ఏర్పాటు చేశాడు. కాబట్టి నువ్వే విత్తుతావు అదే పంట వేయబడిద్దని వాక్యం చెబుతుంది. ఇదిగో యవనస్తుడు చూడు, ఇదిగో ఆ స్త్రీకి దూరంగా వెళ్ళిపోయాడు. అలాగే ఒక భక్తుడు కూడా చెబుతున్నాడంట, తన కళ్ళకి తను ఏం చేసుకున్నాడంట, నిబంధన చేసుకున్నాడంట, నేను కన్యకను ఎలాగా చూచేదను. మరి నువ్వు అలా నిబంధన చేసుకున్నావా? ఏమి వేరొక భార్య, ఏమి వేరొక స్త్రీ, ఏమి ఇదిగో నా భార్య కాదు, ఏమి యవనస్త్రాలు, ఇదిగో వివాహం ముందు నేను ఇదిగో ఇలా పాపం చేయకూడదు, ఇలా వేరొక స్త్రీని చూడకూడదు, ఇది ఆమెతో ఇదిగో వ్యభిచారం చేయకూడదు అని నిబంధనలు చేసుకున్నావా? ఆయన అన్నాడు, యోబు గ్రంథం 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నట్లయింది. యోబు గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నట్లయింది. నేను హృదయమున పరాయి స్త్రీని మోహించేలా నా పొరుగువాని భార్య నేను పొంచేలా నా భార్య వేరొక తెలుగులు విసును గాక ఇతరులు ఆగకూడదు కాక. సొంత భర్తే నేను వేరొకరి భార్యను కొడితే వీళ్ళందరూ నా భార్యని చూడరు కాక. ఎంత భక్తిపడి చెప్పండి. ఎందుకంటే అతను నిబంధన చేసుకున్నాను, నేను ఏ స్త్రీని చూడను. మరి నువ్వు అలాంటి నిబంధన చేసుకున్నావా? నేను ఏ పురుషుడు. వివాహం అయిన తర్వాత నా భర్తే నాకు సర్వస్వం, వివాహం అయిన తర్వాత నా భార్య నాకు సర్వస్వం. నేను వేరొక పురుషుని కానీ వేరొక స్త్రీని కానీ వారితో వ్యభిచరించను, వారిని చూడను, వారి యొక్క తలంపుల్లో అన్నను, వారి యొక్క మోపు చూపులు చూడను, వారితో ఎటువంటి సంబంధాలు పెట్టుకోను, వారితో మాట్లాడను అనేటువంటి నిబంధన కలిగి ఉన్నావా? ఉన్నారండి. ఈ భక్తుడు చూడండి, నేను హృదయం నా పరాయి స్త్రీని మోహించను అన్నాడు. నా కళ్ళకు నిబంధన చేసుకున్నాను అన్నాడు. అలాంటి నిబంధన కలిగి ఉండాలి. అలాంటి నిబంధనలు ఎప్పుడు కలిగి ఉంటావో అప్పుడు ఏమైందంట, వ్యభిచారం అనేది నీ దగ్గరకు రాదు. దావీదు చూడండి, తన కన్నులతో ఒక స్త్రీని చూశాడు. అదే ఇదిగో నా కన్నులకు నేను నిబంధన చేసుకుంటాను అని అనుకోగలిగాడు అనుకో, ఏమయ్యేదండి? తన కుటుంబం పతనమయ్యేదా? వ్యభిచారం అన్నంట ఎన్నో కుటుంబాలు పతనమైంది, ఎన్నో కుటుంబాలు నాశనం, ఎన్నో కుటుంబాల సమాధానం, ఎన్నో కుటుంబాలు చూడండి అనేకమైన వ్యక్తులు ఎంతో మంది చూడండి ఎంతో ప్రార్థిస్తున్నారని, ఎంతో బాధపడుతున్నారు. నా భర్త మాట్లాడిన, భార్య మాట్లాడిన, నా బిడ్డలు మాట్లాడలేదు, వ్యభిచారానికి దాసులైపోతున్నారు, ఆ వ్యక్తిని మార్చమని ఎంతో మంది ప్రార్థిస్తున్నారు. ప్రియమైన సహోదరులు, ఎప్పటికైనా కానీ అది ఎంతో ఘోరమైన పాపం. స్పష్టంగా చెప్పాడండి. ఎవరు? యేసేపు చూడండి స్పష్టంగా చెప్పాడు, అమ్మా దేవుడి దృష్టికి ఎంత ఘోరమైన దుష్కార్యం, నేను వ్యభిచారం అనేది దేవుడి దృష్టికి ఘోరమైన దుష్కార్యం కాబట్టి వ్యభిచరించొద్దని స్పష్టంగా వాక్యం చెప్తుంది. కాబట్టి ఎప్పటికైనా అలాంటి పాడు జీవితాన్ని విడిచిపెట్టి అలాంటి జీవితం నుంచి దేవుళ్ళలోకి వచ్చి దేవుడి రాజ్యాన్ని పొందాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న మాట దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి వందనాలు.